Hi friends, welcome to PMR61 Education ఛానల్. ఈ వీడియోలో మనం భారతదేశంలోని రాష్ట్రాలు, వాటి భాషలు మరియు ఆవిర్భావ దినం, అలాగే రాష్ట్ర జంతువు, రాష్ట్ర పక్షి వీటి గురించి తెలుసుకుందాం. మొదటగా తమిళనాడు. తమిళనాడు రాష్ట్ర భాష తమిళ్. ఇది భారతదేశంలో గల శాస్త్రీయ భాషలలో ఇది ఒకటి. ప్రస్తుతం భారతదేశం 11 భాషలను క్లాసికల్ లాంగ్వేజెస్గా గుర్తించింది. అవి తమిళ్, సంస్కృత్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, పాలి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ. ఈ తమిళ భాష అనేది 2004లో భారతదేశంలో మొట్టమొదటి క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడింది. క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడాలి అంటే ఆ భాష ప్రామాణికం కనీసం 1000 సంవత్సరాల ఉనికిని కలిగి ఉండాలి. ఈ తమిళనాడు ఆవిర్భావ దినోత్సవం వచ్చేసి నవంబర్ 1, 1956. రాజధాని చెన్నై. రాష్ట్ర జంతువు వచ్చేసి నీలగిరి థార్, అంటే ఇది కొమ్ములు తిరిగిన పర్వత మేక. తర్వాత రాష్ట్ర పక్షి ఎమరాల్డ్ డవ్, ఇది కూడా ఒక రకమైన పావురం. నెక్స్ట్ కేరళ. కేరళ రాష్ట్ర భాష మలయాళం. ఇది కూడా శాస్త్రీయ భాషలలో ఒకటి. కేరళ ఆవిర్భావ దినోత్సవం వచ్చేసి నవంబర్ 1, 1956. రాజధాని తిరువనంతపురం. రాష్ట్ర జంతువు ఇండియన్ ఎలిఫెంట్, ఏనుగు. స్టేట్ బర్డ్ వచ్చేసి జైంట్ హార్న్బిల్. ఇదొక పెద్ద పక్షి. ఇది దీర్ఘకాలం జీవించే పక్షి. కొన్ని గిరిజన సంస్కృతులలో దీన్ని పవిత్రంగా పూజిస్తారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర భాష తెలుగు. ఈ తెలుగు అనేది 11 శాస్త్రీయ క్లాసికల్ లాంగ్వేజెస్ లో కూడా ఇది ఒకటి. ఆవిర్భావ దినోత్సవం నవంబర్ 1, 1956. రాష్ట్ర జంతువు, రాష్ట్ర రాజధాని అమరావతి. రాష్ట్ర జంతువు బ్లాక్ బక్, కృష్ణ జింక. రాష్ట్ర పక్షి రామచిలుక. నెక్స్ట్ తెలంగాణ. భాష తెలుగు. ఆవిర్భావ దినోత్సవం వచ్చేసి జూన్ 2, 2014. రాజధాని హైదరాబాద్. రాష్ట్ర జంతువు స్పాటెడ్ డీర్, జింక. రాష్ట్ర పక్షి వచ్చేసి ఇండియన్ రోలర్, పాలపిట్ట. తెలంగాణ వచ్చేసి ఏపీ నుండి విడిపోయి 2014లో నూతన రాష్ట్రంగా ఏర్పడింది. నెక్స్ట్ ఒడిస్సా. భాష ఒడియా. ఇది కూడా 11 క్లాసికల్ లాంగ్వేజెస్ లో ఒకటి. ఆవిర్భావ దినోత్సవం వచ్చేసి ఏప్రిల్ 1, 1956. క్యాపిటల్ భువనేశ్వర్. స్టేట్ యానిమల్ వచ్చేసి సాంబార్ డీర్. స్టేట్ బర్డ్ వచ్చేసి ఇండియన్ రోలర్. దీనిని బ్లూ జే అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్. భాషలు ఛత్తీస్గఢీ మరియు హిందీ రెండు అధికారిక భాషలుగా ఉన్నాయి. ఆవిర్భావ దినోత్సవం నవంబర్ 1, 2000 సంవత్సరం. రాజధాని రాయ్పూర్. స్టేట్ యానిమల్ వచ్చేసి వైల్డ్ బఫెలో. స్టేట్ బర్డ్ వచ్చేసి బస్తర్ హిల్ మైనా. ఇది బస్తర్ కొండ ప్రాంతంలో మానవ స్వరాలను అనుకరిస్తుంది. ఈ బస్తర్ హిల్ మైనా అనేది బస్తర్ కొండ ప్రాంతంలో మానవ స్వరాలను అనుకరిస్తుంది. అందుకే దీనిని టాకింగ్ మైనా అని కూడా పిలుస్తారు. ఈ ఛత్తీస్గఢ్ అనేది మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లోని ఆగ్నేయ ప్రాంతంగా ఉండి ఇది నవంబర్ 1, 2000 సంవత్సరంలో నూతన రాష్ట్రంగా ఏర్పడింది. నెక్స్ట్ జార్ఖండ్. అధికారిక భాష వచ్చేసి హిందీ.
అడిషనల్ లాంగ్వేజ్ గా ఒడియా కూడా ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవం వచ్చేసి నవంబర్ 15, 2000 సంవత్సరం. ఇది బీహార్లోని దక్షిణ ప్రాంతం బీహార్ నుండి విడిపోయి నూతన రాష్ట్రంగా ఏర్పడింది. జార్ఖండ్ అనేది బీహార్లోని దక్షిణ ప్రాంతంగా ఉండేది. తర్వాత వస్తూ ఇది బీహార్లో నుండి విడిపోయి నూతన రాష్ట్రంగా నవంబర్ 15, 2000 సంవత్సరంలో ఏర్పడింది. క్యాపిటల్ వచ్చేసి రాంచీ. స్టేట్ యానిమల్ వచ్చేసి ఇండియన్ ఎలిఫెంట్. స్టేట్ బర్డ్ వచ్చేసి ఏషియన్ కోయల్. నెక్స్ట్ మధ్యప్రదేశ్. భాష హిందీ. ఆవిర్భావ దినోత్సవం వచ్చేసి నవంబర్ 1, 1956. క్యాపిటల్ భోపాల్. స్టేట్ యానిమల్ వచ్చేసి బారాసింగా. స్టేట్ యానిమల్ బారాసింగా. స్టంప్ డీర్ అంటారు, ఇది ఒక చిత్తడి జింక. స్టేట్ బర్డ్ వచ్చేసి దూద్రాజ్. దీన్ని ఆసియన్ పారడైజ్ ఫ్లై క్యాచర్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ మహారాష్ట్ర. మహారాష్ట్ర అధికారిక భాష వచ్చేసి మరాఠీ. ఇది కూడా 11 క్లాసికల్ లాంగ్వేజెస్ లో ఒకటి. ఆవిర్భావ దినోత్సవం మే 1, 1960. రాజధాని ముంబై. స్టేట్ యానిమల్ వచ్చేసి జైంట్ స్క్వేరల్. ఇది ఒక రకమైన ఉడత. స్టేట్ బర్డ్ వచ్చేసి హారియల్. ఇది ఒక పావురం. వీటి కాళ్ళు పసుపచ్చ రంగులో ఉంటాయి. ఇది ఒక వింత పావురం. ఇది నేలపైన అసలు వాలదు. ఈ పక్షికి సిగ్గెక్కువ అనుకుంటా. ఇది నేలపైన అసలు వాలదు. నెక్స్ట్ కర్ణాటక. భాష అధికారిక భాష వచ్చేసి కన్నడ. ఇది కూడా శాస్త్రీయ భాషలలో ఒకటి. ఆవిర్భావ దినోత్సవం వచ్చేసి నవంబర్ 1, 1956. రాజధాని బెంగళూరు. స్టేట్ యానిమల్ వచ్చేసి ఇండియన్ ఎలిఫెంట్. స్టేట్ బర్డ్ ఇండియన్ రోలర్. నెక్స్ట్ గోవా. భాష అధికారిక భాష కొంకణి. ఈ గోవాను విదేశీయులు పోర్చుగీస్ వారు చిట్ట చివరిగా విడిచి వెళ్ళిన ప్రాంతం. దీనిని మనం ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా 1961లో మన ఇండియాలో కలుపుకున్నాం. ఆ తర్వాత మే 30, 1987లో ఇది నూతన రాష్ట్రంగా ఏర్పడింది. రాజధాని పనాజీ. స్టేట్ యానిమల్ ఇండియన్ బైసన్. స్టేట్ బర్డ్ వచ్చేసి థ్రోటెల్ బుల్బుల్. నెక్స్ట్ గుజరాత్. అధికారిక భాష గుజరాతీ. ఇది ఆవిర్భావ దినోత్సవం మే 1, 1960. ఇది మహారాష్ట్ర నుండి విడిపోయి నూతన రాష్ట్రంగా ఏర్పడింది. రాజధాని గాంధీనగర్. స్టేట్ యానిమల్ వచ్చేసి ఏషియాటిక్ లయన్. స్టేట్ బర్డ్ వచ్చేసి గ్రేటర్ ఫ్లెమింగో. నెక్స్ట్ రాజస్థాన్. అధికారిక భాష హిందీ. ఆవిర్భావ దినోత్సవం మార్చి 30, 1949. క్యాపిటల్ జైపూర్. స్టేట్ యానిమల్ వచ్చేసి చింకారా. ఇది ఒక జింక జాతికి చెందినది మరియు ఒంటె కూడా రాష్ట్ర జంతువుగా ఉంది. స్టేట్ బర్డ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇది ఒక బట్టమేక పిట్ట. నెక్స్ట్ పంజాబ్. అధికారిక భాష పంజాబీ. ఆవిర్భావ దినోత్సవం నవంబర్ 1, 1966. క్యాపిటల్ చండీగఢ్. స్టేట్ యానిమల్ బ్లాక్ బక్ కృష్ణ జింక. స్టేట్ బర్డ్ నాప్తన్ గోష్వక్. ఇది ఒక డేగ జాతికి చెందిన పక్షి. నెక్స్ట్ హర్యానా. భాష హిందీ. ఆవిర్భావ దినోత్సవం నవంబర్ 1, 1966. రాజధాని చండీగఢ్. స్టేట్ యానిమల్ వచ్చేసి బ్లాక్ బక్ కృష్ణ జింక. స్టేట్ బర్డ్ వచ్చేసి బ్లాక్
ఫ్రాంకోలిన్, ఇది ఒక నెమలి జాతికి చెందిన పక్షి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ భాష హిందీ. అడిషనల్ లాంగ్వేజ్ గా సాంస్క్రిట్ కూడా ఉంది. ఈ సాంస్క్రిట్ అనేది 11 క్లాసికల్ లాంగ్వేజ్లలో ఇది కూడా ఒకటి. ఆవిర్భావ దినోత్సవం వచ్చేసి నవంబర్ 9, 2000 సంవత్సరం. ఇది ఉత్తరప్రదేశ్ నుండి విడిపోయి దేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. క్యాపిటల్ డెహ్రాడూన్. డెహ్రాడూన్ అనేది స్టేట్ క్యాపిటల్ గా ఉంది. ఇందులో నైనిటాల్ అనేది జ్యుడిషియల్ క్యాపిటల్ గా ఉంది. స్టేట్ యానిమల్ ఆల్పైన్ మస్క్ డీర్, ఇది ఒక జింక జాతికి చెందినది. స్టేట్ బర్డ్ హిమాలయన్ మోనల్, ఇది ఒక నెమలి. నెక్స్ట్ యూపీ ఉత్తరప్రదేశ్. అధికారిక భాషగా హిందీ ఉంది. ఆవిర్భావ దినోత్సవం జనవరి 24, 1954. క్యాపిటల్ వచ్చేసి లక్నో, ఇది అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంది లక్నో. ప్రయాగరాజ్ అనేది జ్యుడిషియల్ క్యాపిటల్ గా ఉంది. ఈ ప్రయాగరాజ్ కి పురాతన పేరు వచ్చేసి పాత పేరు వచ్చేసి అలహాబాద్. స్టేట్ యానిమల్ వచ్చేసి స్వంప్ డీర్, ఇది ఒక చిత్తడి జింక. స్టేట్ బర్డ్ వచ్చేసి సరస్ క్రేన్, ఇది ఒక కొంగ. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. భాష వచ్చేసి హిందీ మరియు సంస్కృతం. ఆవిర్భావ దినోత్సవం జనవరి 25, 1971. క్యాపిటల్ సిమ్లా, ఇది సమ్మర్ క్యాపిటల్. ధర్మశాల వింటర్ క్యాపిటల్ గా ఉంది. స్టేట్ యానిమల్ స్నో లియోపార్డ్, అంటే మంచు చిరుత. స్టేట్ బర్డ్ వెస్టర్న్ డ్రాగోపన్ పక్షి, ఇది కొన్ని రకాల మానవ కార్యకలాపాల ద్వారా అంతరించే దశలో ఉంది. నెక్స్ట్ బీహార్. అధికారిక భాషగా హిందీ ఉంది. ఆవిర్భావ దినోత్సవం మార్చి 22, 1912. రాజధాని పాట్నా. స్టేట్ యానిమల్ బైసన్. స్టేట్ బర్డ్ హౌస్ స్పారో. జమ్మూ కాశ్మీర్. భాష కాశ్మీరీ. ఆవిర్భావ దినోత్సవం మే 14, 1954. క్యాపిటల్ శ్రీనగర్ సమ్మర్ క్యాపిటల్ గా ఉంది. జమ్మూ వింటర్ క్యాపిటల్ గా ఉంది. స్టేట్ యానిమల్ కాశ్మీర్ స్టాగ్, ఇది ఒక జింక. దీన్ని హ్యాంగుల్ అని కూడా పిలుస్తారు. స్టేట్ బర్డ్ కాలిజ్ పీసెంట్, నల్ల మెడగల కొంగ. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. అధికారిక భాషగా బెంగాలీ, ఇంగ్లీష్ రెండు ఉన్నాయి. డార్జిలింగ్ ప్రాంతంలో నేపాలీ భాష మాట్లాడే వారు కూడా ఉన్నారు. ఆవిర్భావ దినోత్సవం జూన్ 20, 1947. రాజధాని కోల్కతా. స్టేట్ యానిమల్ ఫిషింగ్ క్యాట్. స్టేట్ బర్డ్ వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్, తెల్ల గొంతు గల ఒక రకమైన పక్షి ఇది. నెక్స్ట్ సిక్కిం. భాష ఇంగ్లీష్, నేపాలీ, సిక్కిం అధికారిక భాషలుగా ఉన్నాయి. ఆవిర్భావ దినోత్సవం వచ్చేసి మే 16, 1975. రాజధాని గ్యాంగ్టక్. స్టేట్ యానిమల్ రెడ్ పాండా. స్టేట్ బర్డ్ వచ్చేసి గోల్డ్ పీషెంట్, ఇది ఒక నెమలి. నెక్స్ట్ అస్సాం. భాష అస్సామీ, బోడో అధికారిక భాషలుగా ఉన్నాయి. ఇది కూడా 11 క్లాసికల్ లాంగ్వేజెస్ లో ఒకటి అస్సామీ అనేది. క్యాపిటల్ ముందుగా ఆవిర్భావ దినోత్సవం జనవరి 26, 1950. క్యాపిటల్ వచ్చేసి డిస్పూర్. స్టేట్ యానిమల్ వచ్చేసి వన్ హార్న్ రైనోసిరస్, ఖడ్గమృగం. కాజీరంగా నేషనల్ పార్క్ లో ఉంటుంది ఇది. స్టేట్ బర్డ్ వైట్ వింగ్ వుడ్ డక్, ఇది పక్షి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. భాష ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉంది. ఆవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 20, 1987. రాజధాని ఈటానగర్. స్టేట్ యానిమల్ వచ్చేసి మిథున్, ఇది పెంపుడు జాతికి చెందిన ఒక పశువు. దీన్ని మాంసం కోసం కూడా పెంచుతారు.
తర్వాత స్టేట్ బర్డ్ గ్రేట్ హార్న్బిల్. నెక్స్ట్ మణిపూర్, భాష మణిపూరి. ఆవిర్భావ దినోత్సవం జనవరి 21, 1972. క్యాపిటల్ ఇంపాల్. స్టేట్ యానిమల్ వచ్చేసి సంగై, ఇది ఒక నృత్య జింక అంటారు. స్టేట్ బర్డ్ వచ్చేసి నెమలి. నెక్స్ట్ మిజోరం, భాష మిజో, ఇంగ్లీష్ అధికారిక భాషలుగా ఉన్నాయి. ఆవిర్భావ దినోత్సవం వచ్చేసి జనవరి 20, 1972. క్యాపిటల్ ఐజ్వాల్. స్టేట్ యానిమల్ వచ్చేసి హిమాలయన్ సేరో, ఇది ఒక జింక. స్టేట్ బర్డ్ వచ్చేసి నెమలి. నెక్స్ట్ మేఘాలయ, భాష ఇంగ్లీష్. ఆవిర్భావ దినోత్సవం జనవరి 21, 1972. క్యాపిటల్ షిల్లాంగ్. స్టేట్ యానిమల్ వచ్చేసి క్లౌడ్ లియోపార్డ్, మేఘం, ఇది ఒక మేఘ చిరుతపులి. స్టేట్ బర్డ్ వచ్చేసి ద హిల్ మైనా. నెక్స్ట్ త్రిపుర, భాషలు బెంగాలీ, కోక్బొరోక్ అధికారిక భాషలుగా ఉన్నాయి. ఆవిర్భావ దినోత్సవం వచ్చేసి జనవరి 21, 1972. క్యాపిటల్ వచ్చేసి అగర్తల. స్టేట్ యానిమల్ వచ్చేసి పేర్స్ లంగూర్, ఇది ఒక కోతి జాతికి చెందినది. స్టేట్ బర్డ్ వచ్చేసి గ్రీన్ ఇంపీరియల్ పైగాన్, ఇది ఒక రకమైన ఆకుపచ్చ పావురం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.